నీట్ యూజీ పేపర్ లీక్ అవడం వల్ల దగ్గరగా 23 లక్షల మంది విద్యార్థులందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎస్, ఎన్టీఏ నిర్లక్ష్యం వల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీరి నిర్లక్ష్యం వల్లే ఈరోజు పేపర్ లీక్ అయింది. ఆ పేపర్ లీక్ చేసిన వారు కూడా డబ్బుల కోసం విద్యార్థి జీవితాలతో ఆడుకోవడానికి సిద్ధమయ్యారు. అండ్ లీక్ చేసిన వాళ్ళలో బీజేపీ పార్టీకి సంబంధించిన వారు కూడా ఉన్నారంటూ కూడా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళు ఎవరు అనేది నేను ఒకసారి మీకు క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. రాజస్థాన్ దగ్గర నుంచి మంగి లాల్ బివాల్, అలాగే వికాస్ బివాల్, దినేష్ బివాల్. అసలు వీళ్ళెవరు, వీళ్ళ పేర్లు బయటికి ఎందుకు వచ్చాయి అనుకుంటే, వీళ్ళ ఫ్యామిలీలోనే 5గురు ఒకేసారి నీట్ పాస్ అయ్యారు. అంటే నీట్ ఎగ్జామ్ని పాస్ అవడం అంత సులభం కాదు. కొన్ని లాంగ్ టర్మ్లో కూడా కోచింగ్ తీసుకుని చాలామంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ని రాస్తారు. అట్లాంటిది మంచి మార్కులతో వీళ్ళందరూ కూడా పాస్ అవడంతో రాజస్థాన్ ఎస్ఓజీ పోలీసులకి అనుమానం వచ్చింది. ఎస్ఓజీ అంటే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్. ఇప్పుడు ఈ నీట్ కోసం వాళ్ళే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 5గురిని పట్టుకున్నారు. వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఇంకొక డజన్ మంది, అంటే 6 నుంచి 12 వరకు కూడా ఇంకా పట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ పేపర్ లీక్ విస్తరణ దగ్గరగా నార్త్ నుంచి సౌత్ వరకు కూడా వచ్చింది. ఇక నార్త్ చూసుకుంటే రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక. మన సౌత్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక, ఇక్కడ వరకు కూడా విస్తరించింది. ఇది ఎట్లా అంటే ఒక పీడిఎఫ్ రూపంలో దీన్ని పంపించారు. దానికి ఒక పాస్ కోడ్ని కూడా పెట్టారు. సో ఒక పర్సన్ దాన్ని 10 లక్షలకి కొనుగోలు చేసి తర్వాత వేరే పర్సన్స్కి సెట్స్ వైజ్ ఈ పీడిఎఫ్ రూపంలో 15 లక్షల వరకు, 20 లక్షలు ఆ రూపంలో అమ్మే ప్రయత్నం చేశారు. సో దాంతో ఈ పేపర్ లీక్ అయింది. సో అందరూ ఏమనుకున్నారంటే, చాలా కష్టపడి ఎగ్జామ్ రాసో ఈరోజు మనకి మంచి ర్యాంక్ రాబోతుంది, ఈసారి మనం ఏదైతే అనుకున్నామో మన లక్ష్యాలకి చేరుకుంటామని చెప్పి చాలామంది విద్యార్థులు అందరూ కూడా అలాగే భావించారు. కానీ ఎగ్జామ్ రాసిన వారం రోజుల తర్వాత ఇదేదైతే పేపర్ లీకేజ్ న్యూస్ వచ్చిందో, దీని తర్వాత చాలామంది కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో దీనికి సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు. ఒక్కరో ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగా 23 లక్షల మంది. సో మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం ఒక బాధితుల తల్లిగారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఎప్పటి నుంచో కూడా లాంగ్ టర్మ్లో ఆమె కోచింగ్ తీసుకుని రాసింది. ఈసారి మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంతలోపే పేపర్ లీక్ న్యూస్ వెనకనే వారందరూ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. రైట్, మనతో పాటు మాట్లాడడానికి రాజమండ్రి నుంచి పార్వతి గారు లైన్లో ఉన్నారు. సరే మాట్లాడదాం. మేడం నమస్తే. సో మీ అమ్మాయి గారు రీసెంట్గా నీట్ ఎగ్జామ్ రాశారు. సో పేపర్ లీక్ అయింది. సో దీనిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు మేడం? దీనిపైన మాకైతే చాలా బాధగా ఉందండి. ఓకే, ఎందుకంటే మా పిల్లలు కష్టపడి అంతలా చదివి అంతలా ఎగ్జామ్కి వెళ్ళారు, ఎగ్జామ్ రాశారు. మరి ఈ ఎన్టీఏ ఏం చేస్తుందండి, పిల్లల దగ్గర అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. గేట్ దగ్గర కూడా పేరెంట్స్ నిలబడినవారు. మార్నింగ్ 11 గంటలకు తీసుకెళ్తాం, మరి ఈవినింగ్ 5 వరకు ఎండలో అలా నిలబడి ఉంటాం. ఏ టైంలో పిల్లలకి ఏది అవసరం పడుతుందో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతుంటారు అక్కడికి వెళ్ళాక కూడా. అలాంటప్పుడు మేము అంతలా ఎదురు చూస్తూ ఉంటాం. పిల్లల విషయంలోనే గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు పేపర్ విషయంలో ఎలా ఉండాలండి? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? మరి అంత నిర్లక్ష్యం గవర్నమెంట్ వల్లనే కదా అవ్విందండి, ఎన్టీఏ వల్లే కదా అవ్వింది. అంటే అలాగా పిల్లల జీవితాలతో ఆడుకుంటారు వాళ్ళు. పిల్లలు ఆ చదువు వయసు చదువు కూడా కాదు, అంత కష్టపడి అంత అలా చదువుతున్నారంటే ఎంబీబీఎస్ సీటీ కోసం పిల్లలు. అలాంటప్పుడు మధ్య తరగతి సీట్లు ఇవ్వరు అని అన్నప్పుడు మేము ఆ చదువులకి ఆడుకోవడం, ఆ చదువులు కూడా చదివించలేము. మాకు తగిలి చదివిస్తాం. అంతేగాని అందరికీ సమానం. కానీ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు సీట్లు అందిస్తున్నారు. మాలంటే ఏమవుతారండి మధ్య తరగతి పిల్లలు? వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు? కష్టపడి చదివించుకుంటున్నాం. ఎందుకని ఒక స్థాయిలో ఉంటారు మన పిల్లలు కూడా అందరితో సమానంగా ఉండాలి అని అనుకుంటాం. డబ్బు ఉన్నవాడికి ఒక లెక్క, డబ్బు లేనివాడికి ఒక లెక్క అనేది ఎన్టీఏ చేసే పనులు. అలా తెలియదండి. అక్కడ ఎంత సెక్యూరిటీ ఉంటది, ఎంత ఇదిగా ఉంటది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే కదండి ఆ పేపర్ బయటకు వచ్చింది. ఈ రోజు అంటే వాళ్ళు పేపర్ ని లీక్ చేయగలిగారంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ నిర్లక్ష్యమే. వాళ్ళ అశ్రద్ధ చేయడం వల్లే ఈ రోజు ఆ పేపర్ లీక్ అయిపోయింది.
అదేనండి. ఆ అశ్రద్ధ వల్ల ఈ రోజు పిల్లల్ని గేట్ లోపల పంపించినంత స్ట్రిక్ట్ గా చేస్తున్నారు కదా. పిల్లల చేతిలో ఏమీ ఉండదు. వాళ్ళు పేపర్ ఇస్తే వాళ్ళు చదువుకుని రాసుకుంటారు. అక్కడే ఒక ఆఖరి మాట ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఎవరో చేతుకున్న ఏదైనా కార్డ్ కట్టుకున్నా అది కూడా తీసేస్తారు. తోటి ఏమి ఉంచరు. ఒక నైట్ డ్రెస్ లాంటిది, ఒక టీ షర్ట్, ప్లాజా లాంటిది వేసుకునే రమ్మంటారు. అలాంటప్పుడు పిల్లల విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు పేపర్ దగ్గర వాళ్ళు ఇంకెంత స్ట్రిక్ట్ గా ఉండాలండి. వాళ్ళ నిర్లక్ష్యం కాకపోతే ఇది. ఓకే. అంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటారు వాళ్ళు. సో ప్రెసెంట్ మీ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఆమె ఫీలింగ్స్ ఏంటి? అంటే ఆమె కష్టపడి చదివింది, కోచింగ్ తీసుకుంది, 1 year పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. సో సడన్ గా ఈ పేపర్ లీక్ అని తెలియగానే తన ఫీలింగ్స్ ఏంటి? తను ఎట్లా దీని గురించి మీతో షేర్ చేసుకోవడం కానీ విషయాలు ఖచ్చితంగా బాధపడతారు ఎవరు, ప్రతి ఒక్కరు కూడా. చాలా బాధపడిందండి మా అమ్మాయి అయితే. చాలా బాగా చదువుకున్నది, తగ్గని మంచి మార్కులు వచ్చి ఈసారి నాకు సీట్ వస్తుంది అనేసి గ్యారెంటీగా సీట్ వస్తుంది అనేసి మనకు చాలా పెట్టుకుంది. ఇలా జరిగేసరికి చాలా బాధపడింది మా అమ్మాయి కూడా. ఎంతో బాధపడింది. అలాగే మీ అమ్మాయితో పాటు మీ అమ్మాయి స్నేహితులు కూడా వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారండి. ఏడ్చారు కూడా పిల్లలందరూ. ఇదేంటి ఎంత కష్టపడి చదువుకుంటే ఇలాగయింది, మాకు ఇలా జరిగింది ఏంటి అనేసి చాలా బాధపడ్డారు. ఓకే. సో అంటే మరి కొంతమంది ఇలా అవ్వడం కూడా మంచిదే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పేపర్ లీక్ అవడం వల్ల ఇది కనుక బయటకు పడకపోతే ఎంతో కష్టపడి చదువుకున్న వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవారా? లైక్ ఎలా అంటే వారు ఎంతో కష్టం చేసి చదువుకుని ఉంటారు కొన్ని రోజుల నుంచి. కానీ కొంతమంది ఏంటంటే చదువుకోకుండా పేపర్ లీక్ అయింది అని పట్టుకుని వచ్చి అందులో ఉన్న క్వశ్చన్స్ తెలిసిపోతాయి కదా ఏమొస్తాయి అనేది చూసి రాసేస్తారు. అంటే ఇక్కడ కష్టంతో చదువుకున్న వారు ఏ కష్టంతో కూడా చదువుకునే వాళ్ళు అందరూ కూడా ఒకేసారి పాస్ అవుతారు కదా. సో ఇట్లా లీక్ అవడం మంచిదే, బయట పెట్టడం కూడా మంచిదే అని చెప్తున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? అది కరెక్టే అండి. బయట పెట్టడం వల్ల కూడా కరెక్టే. ఎందుకంటే నాలాంటి పనులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ పిల్లలు చదువుకునే ఉంటారు. ఇప్పుడు మాకు అలాగే ఏం తెలియదు. నా పిల్ల కష్టం మీద వెళ్ళి రాసింది చదువుకుని. అలాగే ఎంతో మంది తల్లులు చదివించుకుంటారు, పిల్లల్ని రాయించుకుంటారండి. ఇలా కొనుక్కున్న వాళ్ళ కాకుండా ఈ రోజు ఇది తెలియకపోతే వాళ్ళ సీట్లు వస్తాయి. ఇలా చదువుకుని ఉన్న పిల్లలు వెనకబడిపోయి ఉంటారు ఎప్పటికీ. ఇలా అలాగే ఉంటారు. ఈ సంవత్సరం కాలేదంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని అనుకుంటారు పిల్లలు. కానీ ఇది ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంటారు. అప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ మాకు ఉండదు కదండి సీటు. ఇలా బయటపడటం వల్ల కూడా మంచిగా అయ్యింది. ఎగ్జామ్ పెట్టుకుని మళ్ళీ మా పిల్లలు చదువుకుంటారు. వీళ్ళలో టాలెంట్ ఉంది, చదువుకుని నిరూపించుకోగలరు. నేను సీట్ తెచ్చుకుంటాను, నేను గ్యారంటీగా నా కాలు మీద నేను నిలబడతానన్న గ్యారంటీ వీళ్ళలో ఉంది, వాళ్ళు లేదండి. ఇలా బయట పెట్టడం వల్ల చాలా మంచిది అయ్యింది మాకు కూడా. విద్యార్థులందరూ కూడా పట్టుదలతోనే చదువుతారు. కానీ వీళ్ళు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA వీరు శ్రద్ధగా ఉండాలి కదా. వారు అశ్రద్ధంగా ఉంటే ఎంత కష్టపడి చదువుకున్నా, ఎంత ఎంత పట్టుదలతో చదువుకున్నా అదంతా కూడా ఇబ్బందే కదా. అవునండి. అందుకని వాళ్ళు కఠినంగా శిక్షించాలండి, బహిరంగంగా శిక్షించాలి. అలాంటప్పుడే వాళ్ళు భయపడతారు రెండోసారి. ఇది ఇలా చేస్తుంటే ఇలా జరుగుతుంది కదా అనేసి. వాళ్ళేమో దాటించి వాళ్ళని బయట పెట్టకుండా కామర్స్ చేసేసి ఉంచుతుంటే ఎక్కడ అవుతుందండి, ఇయర్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదో జరుగుతుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే మొదలవుతుందండి. అందుకని ఈ NTA గట్టిగా తీసుకుని కఠినంగా శిక్షించాలి. రైట్, థ్యాంక్ యూ. రైట్ గైస్, చూసారు కదా. సో ఈ నీట్ యూజీ పేపర్ లీక్ కి సంబంధించి ఇప్పటి వరకు మెడికల్ స్టూడెంట్స్ ని 150 మందిని కూడా విచారించారు పోలీసు. సికార్, జుమ్జమ్, అలార్, జైపూర్ ఇటువంటి నగరాల్లో PDF రూపంలో చాలా మంది వరకు ఈ లీక్ అయిన పేపర్ వెళ్ళిపోయింది. ఒక పాస్ కోడ్ని పెట్టి అందరు కూడా ఈ వాట్సాప్, టెలిగ్రామ్ వీటిలలో షేర్ చేసేసుకున్నారు. అయితే ఇదంతా కూడా ఎలా బయటపడింది అనే విషయం తెలియచేయాలంటే ఒక హాస్టల్ ఓనర్ అతనికి ఈ PDF ఫార్వర్డ్ అయింది వాట్సాప్లో. సో దీంతో అతనికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. దాని ద్వారా ఈ పేపర్ లీక్కి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అంటే కొన్ని హాస్టల్స్లో ఇది చాలామంది స్టూడెంట్స్కి ఫార్వర్డ్ అయింది. కోచింగ్ తీసుకునే వాళ్ళందరూ కూడా సిటీకి దగ్గరలో ఉన్న హాస్టల్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సిటీలోనే ఉంటాయి కోచింగ్ సెంటర్స్. సో అలా ఈ హాస్టల్స్లో ఈ PDF మొత్తం కూడా సర్క్యులేట్ అవ్వడం, అది అతని వరకు వెళ్ళడం, దాని తర్వాత అతను దానిపైన సీరియస్గా తీసుకుని వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. సో చాలామంది ఉన్నారు. హర్యానా నుంచి యష్ యాదవ్ హర్యానా రాష్ట్రం నుంచి, అలాగే మహారాష్ట్ర నుంచి శుభం కర్నర్,
సో వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే, కానీ చదువుకున్న మూర్ఖులు అని చెప్పాలి వీళ్ళందరూ కూడా. సో ఈ నీచ్ కమెంట్ కుత్తేగాలకి ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలంటూ ఇప్పుడు నాతో ఒక తల్లి మాట్లాడింది. అలాగే ఇంకా చాలామంది కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కఠినంగా శిక్ష పడాలి. అలాగే ఎన్టీఏని కూడా కొంచెం శ్రద్ధగా ఉండేటట్టు ప్రభుత్వం కేర్ తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే వీరందరికీ సంబంధించి మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజస్థాన్కి సంబంధించిన ఎస్ఓజీ పోలీసెస్ ఇంకా వారి గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఇది చెప్పాను కదా, ఈ విస్తరణ చాలా వరకు కూడా పాకేసింది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, అలాగే కొన్ని కౌన్సిలింగ్ ఈ కన్సల్టెంట్ ఏదైతే సెంటర్స్ ఉంటాయో అవి ఉన్నాయి, అలాగే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వారందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా బయటపడతారు. ఈ పేపర్ లీక్ని ఎవరైతే చేశారో వారందరూ కూడా ఖచ్చితంగా పోలీసుల నుంచి తప్పించుకోలేరు. అలాగే సో ఫైమా ఏదైతే ఈ ఫైమా ఉందో సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించింది, మళ్ళీ రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్లు అంటూ కూడా చెప్తా ఉంది. అలాగే కొన్ని విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, అతను తక్షణమే రాజీనామా చేయాలంటూ కూడా అతని నివాసం వద్ద దగ్గరికి వెళ్ళి వారి ధర్నాలు కూడా చేపట్టిన పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ 23 లక్షల మంది విద్యార్థుల లైఫ్తో వీళ్ళు ఆడుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ ఎగ్జామ్ మళ్ళీ రాయొచ్చు, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తుంది, దానికి వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. కానీ ఆ చదువుకున్న కాలం ఏదైతే ఉందో, వారు కష్టపడిన ఆ కాలం ఏదైతే ఉందో అదంతా కూడా వృధా అయిపోతుంది. సో ఆ కాలం మళ్ళీ రాదు కదా. సో చెప్పలేము. కోచింగ్ సెంటర్స్కి కొంతమంది డబ్బులు కట్టి చదివించుకుంటూ ఉంటారు పేరెంట్స్. మళ్ళీ కోచింగ్ అంటే కొంచెం కష్టమే కదా, మళ్ళీ కోచింగ్ సెంటర్స్కి డబ్బులు కట్టాలంటే కొంచెం కష్టమే కదా. సో కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ సిబిఐకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేసింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. రాజస్థాన్కి సంబంధించిన ఎస్ఓజీ పోలీసులు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది కూడా దొరికే పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఏ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి, వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షలు పడాలని చెప్పి మనం కోరుకుంటాం.